అందరికీ నమస్కారం. ఇది ఇప్పుడు మనం ఈ వీడియోలో లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయిందా ఈ విషయం మీద మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాలని అప్పట్లాగే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒక 2-3 రోజుల నుంచి హైదరాబాద్లో ఏపీ పోలీసులు వల్లభనేని వంశీ కోసం విపరీతంగా వెతుకులాడుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాస్తవానికి తెలుగుదేశం పార్టీ బీఫారం మీద గెలిచిన వంశీ తర్వాత రాజకీయ కారణాలతో వైసీపీలోకి వెళ్ళిపోయాడు. వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వైసీపీలోకి వెళ్ళిపోతే అక్కడ పనులు చేయించుకోవచ్చు అని చెప్పి కొడాలి నాని లాంటి వాళ్ళు చెప్పడం వల్ల సరే అటు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిన వాడు వెళ్ళినట్టు ఊరుకున్నాడా అంటే ఊరుకోకుండా ఇష్టారాజ్యంగా తెలుగుదేశం వాళ్ళ మీద రెచ్చిపోయాడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద రెచ్చిపోయాడు. చంద్రబాబు ఫ్యామిలీ మీద రెచ్చిపోయాడు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడడం ఇట్లాంటివన్నీ కూడా చేయకూడని పనులన్నీ చేశాడు. అది మాత్రమే కాకుండా పట్టాభి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి పట్టాభిని టార్చర్ పెట్టింది కూడా గన్నవరం నియోజకవర్గంలోకి వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లోనే టార్చర్ పెట్టడం జరిగింది. 3rd డిగ్రీ ప్రయోగించడం జరిగింది పట్టాభి మీద. ఇది మాత్రమే కాకుండా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం, అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళందరినీ కొట్టడం, అన్నీ కూడా చాలా పెద్ద సీరియస్ క్రైమ్స్ అన్నీ చేయడం జరిగింది. డైరెక్ట్గా కొన్నిట్లో వంశీ కూడా పాల్గొనడం జరిగింది. ఎలక్షన్స్ ముందు రోడ్ల మీద అందరినీ పరిగెత్తించడం, తెలుగుదేశం కార్యకర్తలను పరిగెత్తించడం, వెనకాల పడడం, ఇవన్నీ కూడా స్వయంగా వల్లభనేని వంశీ దగ్గరుండి చేయించడం అనేది టీవీలో కూడా అందరూ చూడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ రెడ్ బుక్లో ప్రధానంగా ఉన్న వాళ్ళల్లో వల్లభనేని వంశీ కూడా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ వికెట్ ఇదేలాగా ఉంది. సో ఇప్పుడు అతని కోసం అని చెప్పి పోలీసులు వెతుకుతున్నారు. అతని మీద వరుసపెట్టి కేసులు పెట్టారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో A1 నిందితుడిగా వల్లభనేని వంశీని పెట్టారు. ఇతని కోసం నిన్న అయితే అసలు ఆల్మోస్ట్ ఇతను అరెస్ట్ అయ్యాడని చెప్పి కొన్ని ఛానల్స్లో అత్యుత్సాహంతో కొన్ని వార్తలు కూడా వచ్చేసినాయి. ఇంకేమైనా అరెస్ట్ అయిపోయాడు వల్లభనేని వంశీని, కానీ తర్వాత దాన్ని ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. అధికారులు కానీ లేదంటే పోలీసులు కానీ ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలే. సో మొత్తానికైతే అతని కోసం వెతుకులాట తీవ్రంగా జరుగుతుంది. సరే, మొదటి టార్గెట్ ఇప్పుడు వంశీ అన్న అనుకుంటే వంశీ దగ్గరలో వంశీ ఉన్నాడు తప్ప ఇంకా అందరూ చాలామంది ఉన్నారు ఈ టార్గెట్లో. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో జోగి రమేష్ ఇప్పటికే కోర్టుకు పరిగెత్తాడు. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెడుతున్నారు. ఈ వైసీపీ గవర్నమెంట్ పోయి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా అరెస్టులు తప్పించుకోవడానికి, పోలీసులను తప్పించుకోవడానికి గతంలో ఎవరైతే దారుణాలు చేసిన నాయకులు వైసీపీ నాయకులు ఉన్నాడో వాళ్ళందరూ కూడా చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళుగా పరిగెడుతూ అసలు కోర్టులకు వెళ్తున్నారు. కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకునే కార్యక్రమంలో ఉన్నారు, కొంతమంది తెచ్చుకున్నారు, కొంతమంది అసలు రాష్ట్రం నుంచి పక్కకి వెళ్ళిపోయారు. రోజా అయితే అసలు కనపడట్లేదు. ఎలక్షన్ ఓడిపోయిన దగ్గర నుంచి అసలు ఆల్మోస్ట్ కనపడలేదు. ఎప్పుడు చెన్నైలోనే ఉంటుంది అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్స్కాండ్ అయిపోయాడు. ఆయన కూడా ఎక్కడా కనిపించట్లేదు. వీళ్ళు కూడా ముందస్తు బెయిల్ కోసం అని చెప్పి ఆల్రెడీ కోర్టులో కేసులు వేసి ఉన్నారు. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఈ మధ్య లేటెస్ట్గా కూడా అనేకమైన కేసులు లేటెస్ట్గా వచ్చినాయి. అది పొంగనూరులో జరిగినవి మాత్రమే కాకుండా మదనపల్లి MRO కార్యాలయం తగలబెట్టిన కేసు, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోనూ కూడా కబ్జాలు చేసిన కేసులు, వాళ్ళ ఆవిడ పేరు మీద ఇళ్ళు స్థలాలు రైట్ చేసుకున్న కేసు, ఇలాంటివన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటాడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు పెద్దిరెడ్డి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాడు, యాంటిసిపేటరీ బెయిల్. వీళ్ళు ఏంటంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే గుంటూరుకు చెందిన ఇంకొక నాయకుడు, వీళ్ళందరూ కూడా ఈ తెలుగుదేశం ప్రధాన కార్యాలయం మీద దాడి కేసులో వీళ్ళందరూ పేర్లో ఉన్నాయి. అలాగే దేవినేని అవినాష్, ఇతని పేరు కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ఆ కేసుల్లో బెయిల్ కోసం అని చెప్పి, ముందస్తు బెయిల్ కోసం అని చెప్పి వాళ్ళు పరిగెడుతున్నారు. ఎక్కడ రాష్ట్రంలో కనిపించట్లేదు ఎవరు కూడా.
తర్వాత ఇంకా గుడివాడ నాని, కొడాలి నాని, నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానిలాగే ఉంది పరిస్థితి. కొడాలి నాని మీద ఆ క్యాసినో కేసు కనుక వస్తే కనుక మళ్ళీ దాన్ని బయటికి తీస్తే అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇట్లా ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎవరెవరైతే గతంలో అరాచకాలు చేశారో, ఎవరెవరైతే దుర్మార్గాలు చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరిగే కార్యక్రమం ఎలాగా అన్న దాంట్లో ఉంటున్నారు. లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది అనేది ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఈ రెడ్ బుక్లో మనందరి పేర్లు ఉన్నాయి, వరుస పెట్టి అందరి మీద కేసులు పెట్టేస్తున్నారని చెప్పి ఇప్పుడు అందరూ కూడా అసలు రాష్ట్రాన్ని వదిలి పరిగెడుతున్నారు. వెనకాల ఎవరు వస్తే ఎవరి పక్కన ఉన్న వాళ్ళు కూడా నమ్మలేని పరిస్థితి, వీళ్ళందరిది కూడా పక్కన ఉన్న వాళ్ళు నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే పక్కన ఉన్నవాడే ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో, మనం పలానా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో అని పక్కన ఉన్న వాళ్ళు కూడా నమ్మలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అలాగే గురజాలలో కేసుల్లో కూడా మాజీ ఎమ్మెల్యే అతను మాత్రం దొరికిపోయాడు, వాళ్ళ తమ్ముడు మాత్రం దొరకలేదు, ఇప్పటికీ దొరకకుండా తిరుగుతున్నాడు. ఆ ఈవీఎంలు బద్దలు కొట్టిన కేసులో ఇప్పటికీ అతను ఎమ్మెల్యే తమ్ముడు దొరకకుండా తిరుగుతున్నాడు. అట్లా ఇంకా చాలామంది ఉన్నారు, వరుస పెట్టి ఒక్కొక్కళ్ళ పేర్లన్నీ వచ్చేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా అదే అధికారుల పరిస్థితి పాపం కక్కలేక మెంగాలేక అన్నట్టుంది. కొంతమంది సస్పెండ్ చేస్తున్నారు, కొంతమందిని వాళ్ళ ఏసీబీకి వాళ్ళ కేసులన్నీ అప్పచెప్తున్నారు, కొన్ని సిఐడికి అప్పచెప్తున్నారు, కొన్ని అధికారులు అయితే ఏసీబీకి అప్పచెప్తున్నారు, రకరకాలుగా. ఇక అంతా కూడా ఇక గతంలో ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు చేశారో, ఎవరైతే రౌడీజం చేశారో, ఎవరైతే భూములు ఆక్యుపై చేయడానికి ట్రై చేశారో లేదా ఆక్యుపై చేసేసారో, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమంది ఉద్యోగాలు పోయే పరిస్థితులు దగ్గరలో కనబడుతున్నాయి. ఈ దేవాదాయ శాఖకి సంబంధించిన ఏసీ శాంతి ఉద్యోగం పోవడం ఆల్మోస్ట్ ఖాయం. ఆవిడ పరిస్థితి ఇంకేం చేసినా కూడా ఆవిడని రక్షించేవాడే ప్రస్తుతానికి ఎవడు కనిపించట్లే. సో ఆవిడ జోలికి వస్తే ఆ కేసులో ఎవరిని ఇరుక్కుంటే మొత్తం మనం ఇరుక్కుంటామని చెప్పి మిగతా వాళ్ళందరూ చాలా కామ్ అయిపోయారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు మొత్తం అందరూ కూడా కామ్ అయిపోయారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి సంబంధించిన విశాఖపట్నంలో చేసిన దందాలు అవన్నీ కూడా బయటికి వస్తాయి ఒక్కొక్కటి. సో ఇట్లా ఒకళ్ళిద్దరు కాదు, అందరూ. అయితే ఏసీబీ వెనకాల పడుతుంది, లేదా సిఐడి వెనకాల పడుతుంది, లేదా మామూలు పోలీసు వెనకాల పడుతుంది, ఏపీ పోలీసు వెనకాల పడుతుంది. సో ఈ పోలీసుల నుంచి, ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి పరారైపోతున్నారు. ఎటు దొరికితే అటు పరారైపోతున్నారు. ఏ రాష్ట్రంలో ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి. తెలంగాణలో ఉంటున్నారా, తెలంగాణలో వెతికితే తెలంగాణలో కూడా దొరకట్లా. మరి వీళ్ళు తెలంగాణని దాటేసి ఇంకెటన్నా వెళ్ళిపోయారా? సరే, రోజా అంటే తమిళనాడు వెళ్ళిపోయింది, ఇంకా మిగతా వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు, కొంతమంది బెంగళూరు వెళ్ళిపోయారు. ఇలా అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పరారైపోయిన పరిస్థితులు ప్రస్తుతానికి కనబడుతున్నాయి. ఎవ్వరు ఎంత పరారైపోయినా కూడా వీళ్ళందరి మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశాలు త్వరలోనే కనబడుతున్నాయి. సో ఈ లుకౌట్ నోటీసులు కనుక జారీ చేస్తే వీళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారు. ఇప్పటికి ఎవరైనా వెళ్ళిపోకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో అయినా పట్టేసుకుంటారు వీళ్ళందరినీ. ఒకరోజు అటు ఇటు తప్ప వీళ్ళందరూ కూడా అరెస్టులు కావడం అనేది ఖాయం. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళందరికీ రక్షించాల్సిన అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటయ్యా అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కోర్టులు కనుక ఇప్పుడు రోజువారీ విచారణ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కనుక రోజువారీ విచారణ తీసుకుంటే అసలు ఆయనకి ఇక హైదరాబాద్లోనే ఉండి హైకోర్టుకి తిరగడమే సరిపోతుంది. సో ఎటు తిరిగి మెయిన్ కీలకంగా వ్యవహరించిన వాళ్ళని ముఖ్యంగా ఇంకా కాకినాడ ఎమ్మెల్యే అతని మీద కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతని మీద కూడా రెడీ చేస్తున్నారు. ఇప్పటికే బియ్యం సీజ్ చేయడం జరిగింది. ఆ బియ్యం సీజ్ చేసిన కేసులో అవన్నీ కూడా అతనివే అని చూపించి అతన్ని అరెస్ట్ చేయడమే మిగిలింది. అది కూడా తొందరలోనే జరగబోతుంది. సో వీళ్ళు వాళ్ళని కాదు, ఆల్మోస్ట్ ఎవరైతే వైసీపీ గవర్నమెంట్లో చేశారో వాళ్ళందరూ కూడా రాష్ట్రం నుంచి పారిపోవడమే. ఆల్రెడీ పారిపోయారు. వాళ్ళందరినీ వెతికి పట్టుకోవడం అనేది ఇప్పుడు పోలీసుల టాస్క్. అది సిఐడికి దొరుకుతారా, కొంతమంది ఏసీబీకి దొరుకుతారా, మామూలు పోలీసులు ఏపీ పోలీసులకి దొరుకుతారా, ఎవరికి దొరుకుతారు? మొత్తానికి ఎవరికైనా కానీ ఈ పోలీసుల భయం వెంటాడుతోంది. అందుకని లగెత్తండ్రా బాబోయ్, ఈ లోకేష్ రెడ్డి బుక్ ఓపెన్ అయిపోయింది, లగెత్తండ్రా బాబోయ్ అని రాజకీయ నాయకులందరూ కూడా అరాచకాలు చేసిన వాళ్ళు, గత ప్రభుత్వంలో అరాచకాలు చేసిన వాళ్ళందరూ పరుగో పరుగు.